హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక టెంపుల్తో మేము ముందుకు వచ్చేసిన. ఇంకెందుకు లేటు, ఈ గుడి ఎక్కడుందో తెలుసుకుందాం. గుడి గురించి తెలుసుకునే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను. ఈ టెంపుల్ వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో సర్వముఖి నది తీరాన ఉన్న క్షేత్రమే శ్రీకాళహస్తి. అసలుకి శ్రీకాళహస్తి అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా. శ్రీకాళహస్తి అంటే ఇది ఒక 3 జీవుల పేర్లతో కలిసి ఉన్న పేరే ఈ పుణ్యక్షేత్రం. ఒకసారి సలీయుడు అంటే స్పైడరు శివయ్యకు తన శిరస్సు పైన మంచిగా అల్లికలతో జాలలు అల్లేవాడంట తన భక్తితో. రెండవది వచ్చి కాల అంటే పాము. తన తలపై ఉన్న నాగమణిని తీసి రోజు కూడా శివయ్యకు సంపూర్ణ పూజగా పూజిస్తూ తన భక్తితో రోజు కూడా అలా శివయ్యకు పూజించేది. మూడవది అస్థి అంటే ఏనుగు. సర్వనది తీరానున్న గంగాజలం తీసుకొచ్చి కూడా రోజు శివయ్యకు అభిషేకం చేసి తన భక్తి శ్రద్ధలతో ఈ 3 కూడా కలిసి రోజు పూజ చేసేది. ఒకరోజు 3 కలిసి కొట్లాడుకుని నా భక్తి ఎక్కువ అని. అది చూసిన శివయ్య వాళ్ళ 3 భక్తికి పసందయ్యి వాళ్ళకు ఒక వరదాన్ని ఇస్తాడు. మీ 3 పేర్లతోనే ఈ పుణ్యక్షేత్రాన్ని గుర్తిస్తారు, మీ పేర్లతోనే వస్తుందని చెప్పేసి ఆ 3 జంతువుల పేర్లతోనే శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది మనకి. ఈ టెంపుల్కు ఈ విధంగా అయితే హిస్టరీ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే ఇంత ఉంది. ఇంకా చాలా ఉన్నాయి స్టార్ కన్నప్పల్లి, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇంకెప్పుడైనా ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం. మేమైతే ఇంకోటి ఇక్కడ శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు అయితే రాహుకేతు పూజలు, సర్వదోష పూజలు ఇవన్నీ కూడా కంపల్సరీ చేయించుకోవాలి. ఇంకోటి అంటే ఈ టెంపుల్కి వచ్చినప్పుడు చుట్టుపక్కన కూడా మనకు 2-3 టెంపుల్స్ ఉన్నాయి. ఇదిగో వెళ్తున్న టెంపులే మనకి పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది గుట్ట పైన. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది లొకేషన్. ఈవినింగ్ టైంలో వెళ్తేనే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మనకు సుమారు అయితే సేమ్ తిరుపతి లాగానే ఒక 200-300 మెట్లు పైన గుట్ట పైన అయితే ఎక్కి మనం దర్శించుకోవాలి. మేము కూడా ఎప్పుడు వచ్చినా అయితే మాకు వీలు కదా, ఈసారి అయితే కంపల్సరీ మాకు టైం దొరికించుకొని మరి, ఎందుకంటే మేము 10 days ట్రిప్ వేసినాం కాబట్టి ఒక్కొక్క గుడి దగ్గర అయితే మినిమం 1 day 2 days స్టే చేసి మరి అన్ని చుట్టుపక్కల టెంపుల్స్ చూసుకుందామని ప్లాన్ వేసుకున్నాం. సో ఎప్పుడు వచ్చిన శ్రీకాళహస్తిలో ఈ టెంపుల్స్ మిస్ అయినా ఈసారి అస్సలు మిస్ కాలేదు. చూడండి ఎంత బాగుంది పైనుంచి వ్యూ అయితే. లెఫ్ట్ సైడ్కి ఒక టెంపుల్, రైట్ సైడ్కి ఒక టెంపుల్, గుట్ట పైన చాలా బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు కూడా విజిట్ కాండి, అస్సలు మిస్ కాకండి. మేము వచ్చిన టైమింగ్స్కి అయితే టెంపుల్ అయితే బంద్ ఉంది. సో బయట నుంచి దర్శించుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు టైమింగ్స్ తెలుసుకొని మాత్రం కంపల్సరీ దర్శించుకోవాలని మేమైతే డిసైడ్ అయినాం. ఏదేమైతే ముందు టెంపుల్స్కి అయితే వచ్చినాం కదా, చాలా బాగుంది ఇక్కడితో వ్యూ అయితే సాయంత్రం పూట. ఇంకెందుకు లేటు, మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా వెళ్తే మాత్రం ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడున్న టెంపుల్ శ్రీకాళహస్తి పక్కనే ఒక 500 అడుగుల దూరంలోనే ఈ 2 టెంపుల్స్ మనకు దర్శిస్తాయి. ఇక్కడ వచ్చి అమ్మవారు ఉంది పైన గుట్ట పైన, లక్ష్మీదేవి. ఇక్కడ మనకు ఎంత బాగుంది అంటే అసలుకి ఈ టెంపుల్ అయితే నేను ఎన్నిసార్లు వచ్చినా అసలు ఎందుకు మిస్ అయినా నాకే అర్థం కాలేదు. ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ ఉన్న లొకేషన్ ఎంత బాగుందంటే అసలుకి. ఇది వచ్చి మనకు శ్రీకాళహస్తి లోపల అన్ని శివలింగాలు మనకి ఇవన్నీ కూడా దర్శించుకోవాలి. నేనైతే దాచుకొని మరీ వీడియో తీసిన, ఎందుకంటే ఫోన్ అలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా తీసిన. సో ఫ్రెండ్స్, మీకోసం ఎంత రిస్క్ తీసుకొని నేను వీడియో తీసినందుకు కనీసం ఒక లైక్ షేర్ అయితే కంపల్సరీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన కాడికి పెట్టిన ఏమన్నా రాంగ్ ఉంటే నాకు కామెంట్ కంపల్సరీ. మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. ఇదే వచ్చి మనకు పాతాళ గణపతి. చాలా రహస్య టెంపుల్. నేనైతే చాలాసార్లు వెళ్ళిన ఈ టెంపుల్ పక్క నుంచి మొక్కుతూ వెళ్ళేదాన్ని. చాలామంది లైన్లు ఉంటే ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడ పాతాళ గణపతి సుమారు 40 ఫీట్ల లోతులో ఉంటుంది. ఈ టెంపుల్ అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా కింద అడుగు వేయాలి. ఎందుకంటే ఒక్క అడుగు కింద వేసినామంటే హరహర మహాదేశంభూ శంకర పైలోకానికే వెళ్ళిపోతాం, అంత డేంజర్గా ఉంటుంది. వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కిందికి దిగాలి. సుమారు 10 మంది మాత్రమే లోపలికి వెళ్ళి దర్శించుకోగలుగుతాం, ఎందుకంటే అక్కడ ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా మెట్ల ద్వారం కూడా చాలా సన్నగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. లావుగా ఉన్న వాళ్ళైతే పట్టరు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రిస్క్ తీసుకొని. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు